బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళిపోతున్నారని చెప్పాలి. మైక్ ఇవ్వండమ్మా. అవి రెడీగా ఉన్నారు పిలవడానికి సింగర్స్ని. హాయ్ సమీరా, హౌ ఆర్ యూ? బాగున్నాను. ఇప్పుడు ఈ ప్రోమో చూసాక ఇంకా బాగున్నాను. ఇప్పుడు ఆ ప్రోమో చూసాక ఇంకా బాగున్నాను. నచ్చిందా? చాలా బాగా నచ్చింది. మీ అందరికీ నచ్చిందా? ఇంకొంచెం గట్టిగా ప్రోమో ఎలా ఉంది? ముందుగా అండ్ తమన్ గారికి అండ్ వచ్చేసిన పెద్దవాళ్ళందరికీ నమస్తే. అండ్ వెరీ వెరీ గ్లాడ్ ఇండియన్ ఐడల్ సీజన్ ఆఫ్ మోర్ అని చెప్పారు. ఆ మోర్ నేనే అని కూడా చెప్పారు, అందుకే నేను వచ్చాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనౌన్స్ చేసేనా? ఎస్, మీరే అని చెప్పారు కదా ఆ మోర్ నేనే అని చెప్పారు. కాబట్టి నేను ఇంకా మోర్ ఇవ్వాలి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి. సో ఫస్ట్ ఎపిసోడ్ కదా కొంచెం ట్రైనింగ్ పీరియడ్ లాగా అనిపించింది నాకు. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇంకా అలాడిపోదాం అందరం. సో ఇన్వైటింగ్ ది టాప్ 12 కంటెస్టెంట్స్ ఆన్ టు ద స్టేజ్. యాక్చువల్లీ చాలా 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 అద్భుతంగా పాడుతున్నారు ఈ సీజన్. కంటెస్టెంట్స్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. అంటే జస్ట్ సింగింగ్ కాదు, రకరకాల టాలెంట్స్ ఉన్నాయి. సింగింగ్ కాకుండా కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు, కొంతమంది ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నారు, కొంతమంది డాన్స్ చేస్తున్నారు, కొంతమంది 14 years పాప వచ్చింది. సో ఇలా రకరకాలుగా ఉన్నారు. అండ్ ఈసారి ఇక్కడ నుంచి కాదు, అబ్రాడ్ నుంచి కూడా కంటెస్టెంట్స్ వచ్చారు. చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్ మీ ఇన్వైట్ ద 12 అమేజింగ్ కంటెస్టెంట్స్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సీజన్ ఆఫ్ మోర్. పవన్ కళ్యాణ్, నిహాల్, బృందా, స్మిత, మనోజ్ఞ, ధీరజ్, హేమంత్, శ్వేత, చాంద్, సహస్ర, దర్శన్. ఎస్, వచ్చేసారా 12 మంది మీరు? ఓకే, బాగుంది. పుష్కరాలు వెరీ ఫేమస్, ఇక్కడ 12 మంది వెరీ ఫేమస్. ఇప్పుడు సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మీరు ఏమన్నా టాప్ ఏమన్నా ఉందా సమీరా? లేదండి, ఫస్ట్ ఈ అబ్బాయి ఫ్లూట్ అండ్ సింగింగ్ రెండు కలిపి చేస్తాడు. ఓకే, సో ఈ అబ్బాయి నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్, ఇంకా మీకే మీరు అలా ఇచ్చండి, మేము వెళ్తున్నాం పక్కకి. సమీర్ గారు యూ వాంట్ స్టే ఆర్ యూ వాంట్ సిట్ అండ్ వచ్చేసేయండి మీరు కూడా. మీరు మధ్యలో ఉండాలి మా కెమెరాకి క్యాప్చర్ చేయడానికి వీలుగా ఉండడానికి. సో వెల్కమ్, ఫస్ట్ కంగ్రాచులేషన్ గాయ్స్. అండ్ ఇప్పుడు ఈ వేదిక ద్వారా మీరు వీళ్ళందరినీ పలకరించబోతున్నారు అన్నమాట. మీ పాటతో స్టార్ట్ చేద్దామా? మరి మొదలెడదాం, ఆలస్యానికి ఇంకా స్టార్ట్. అందరికీ నమస్కారం. అల్లు అరవింద్ సార్కి, తమన్ సార్కి, అందరికీ వచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు శశాంక్ వేమూరి. సో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మిగతా షోస్తో కంపేర్ చేస్తే ఈ షో నాకు ఒక మంచి సింగింగ్ ఒకటే కాకుండా నా ఇన్స్ట్రుమెంట్స్ని, నా పర్ఫార్మెన్స్ని అందరికీ ఎక్స్ప్రెస్ చేయడానికి మంచి స్టేజ్లా ఉంది. సో ఏం మాట్లాడాలో తెలియట్లేదు స్టేజ్ కదా. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు హేమంత్. ఫస్ట్లీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ హియర్. ఫస్ట్లీ అల్లు అరవింద్ సార్ గారు, సమీరా మ్యామ్, పవన్ సార్, ఎవ్రీబడి హూ ఆర్ ప్రెజెంట్ హియర్. ఫస్ట్ నాకు చాలా ఆనందంగా, ఎందుకంటే నేను ఒక్కనే ఇక్కడ ఐఎమ్ సింగింగ్ మై ఇండిపెండెంట్ సాంగ్స్. సో నేను సొంతంగా రాసి కంపోజ్ మ్యూజిక్ చేసిన పాటలు నేను పాడుతున్నాను. అండ్ ఇంత పెద్ద స్టేజ్ మీద ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం అంటే ఇట్స్ నాన్ అదర్ దాన్ ఎ డ్రీమ్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ దాట్. రైట్, అయితే మనం పాట మొదలు పెట్టేద్దాం. పాడేయచ్చు డైరెక్ట్గా మనం. ఓకే, ఎస్, ఇప్పుడే. ఓకే, రెడీ? ఎవరు ఫస్ట్ పాడుతున్నారు? నేను పాడతాను. ఓకే, మీరే మొదలు, అందుకే మొదటగా వచ్చారా? రండి, ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా.
నుంచి దిగినే చిత్తరు హైతిరయ్యో ఈ చూలోన పొంచి ఉన్నాయి చూకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముక్కుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఊరయ్యో థ్యాంక్ యూ. నెక్స్ట్ హాయ్ అండి. సో నేను పాడబోయే పాట నేను సొంతంగా కంపోజ్ చేసిన పాట విచ్ ఇస్ కాల్డ్ ఓ అమ్మాయో. ఐ రియలీ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. తారలే నిన్ను చూసి నన్ను మాయలో పడేసే నే జారెలే గుండె హత్తు వీరి కుప్పి గంతులేసే కంటి చూపులో నాన్నో కవించనే తీయనైన తీపి గుర్తులేంటో నవ్వించనే అమ్మాయో ఏ మాయో నీ వైపు మళ్ళెనే గానమల్లే సంబరాలే చేసుకుంటూ బ్రతికలే చిలుపు చేష్టలన్నీ చంపుతుంటే సంతోషమే అమ్మాయో ఏ మాయో నీ వెంట నడిచనే. థ్యాంక్ యూ సో మచ్ everyone. వావ్ బ్యూటిఫుల్. చెక్. అందరికీ నమస్కారం. అరవింద్ సార్, తమన్ సార్, సమీరాక, అందరు పెద్దలకి నమస్కారం. నా పేరు నిహాల్ బండా. ఐఎమ్ 19 years old. నాకు చాలా ఆనందంగా ఉంది దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 అమాంగ్స్ ద టాప్ 12. యా, ఇంకా చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ఇట్స్ ఆల్ మై ఇమోషన్స్, మై హార్ట్ అండ్ ఆల్ మై హ్యాపీనెస్ పుట్ ఆన్ ది స్టేజ్. ఫీలింగ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. చెప్పడానికి లేకపోతే పాడేయచ్చుగా. యా, బీ సార్. యా గాలిలో గిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి గమ్మును నీ కబురందకన లోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుండే నా ప్రాణం. ఓ పిచ్చి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా పిచ్చి తల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్. యా ఏమైంది? ఏదో జరిగింది. పాడండి పాడండి అంటున్నా. నీ కళని పట్టుకోదలనవి చూడే నా కళ్ళు ఆ
చూపులనలా తొక్కకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాసాయే కాటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎరగకండే చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతుంటే ముంగురులు నువ్వు నటిసి ఇలా నిట్టుచబెట్టే నిష్ఠురపు విలవిలలు సామజవర గమనా నీవు చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న హృదపు చెప్పతగునా సామజవర గమనా నీవు చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న హృదపు చెప్పతగునా ఈ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కకు వెళ్ళకు దయలేదా అసలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వా యా అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు డి ధీరజ్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ఉంచక కూల్చక ఆటలేంగే ఇక రాధిక కళ్ళతోటి కాటే వేసవే నువ్వు సూటిగా చూసి రెండు కైతే చేసావే బలబల మంత్రాలే హో చేసి హక్కే చేసావే చెలికి ముందు మొత్తం హక్కే చేసావే చక్కర్లు కొడుతున్నాయి చిత్త పిల్లలాగా చూపేస్తే చూస్తే కుమారిగానే బాగా చాక్లెట్లు పెంచుకున్న సంచి కోరులాగా నేడిపిస్తున్నావే పిల్ల పిల్ల కొట్టుకోగా ఈ రింగుల్లో జుట్టు చూసి పడిపోయానే పొంగులో మాటలిని పడిపోయానే పొంగుల ముందు పడిపోయానే అల్లి సచ్చితేనే సచ్చిపోయానే. నెక్స్ట్ ప్లీజ్. హాయ్ అందరికీ నమస్కారం నా పేరు సృష్టి చిల్లా డి యా నెక్స్ట్ యా ప్లీజ్. అందరికీ నమస్కారం నా పేరు మనోజ్ఞ బెల్లంకొండ సాయన జీషా
ప్రభావం. ఎస్, నెక్స్ట్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కళ్యాణ్. ఏదో ఒక్కసారి మళ్ళీ చెప్పండి. నేను ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తూ అండ్ ఐమ్ ప్యారల్గా సింగింగ్ కూడా చేస్తున్నానండి. ముందు ఇలా చేసామన్న పాడుతున్నారు. యా, ప్లీజ్. యా, నెక్స్ట్. అందరికీ నమస్కారం, ఆల్ మీడియా పార్ట్నర్స్ నమస్కారం. సో మై నేమ్ ఇస్ దర్శన్ నారాయణ్. చిలిపిన చూస్తానా పెనవేస్తావేనా నిన్నే ఆపేదేనా చివరికి ఊరేనా వేస్తావేనా నీతో ఎగేదేనా ఓ ప్రేమ కళ్ళల్లో వాలే రోజు ఎంతో బాగున్నాయి కదా కొన్నాళ్ళే అందంగా ఊరిస్తుంది ఆపై చెరుకుతోందిలా కరుణంగా ప్రేమించే దారిలో కూర్చేలా చిలిపిన చూస్తావా పెనవేస్తా
విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా త్యాగరాజ సంగీతమా గీతమా అల్లసారి వారి పద్యమా విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా త్యాగరాజ సంగీతమా గీతమా ఓరి కోరిని పాటలా నీవు గురుచాబనందునా చిన్ని చిరునవ్వు నీకు చిగురాస ఒళ్ళు చూసాయిలే destiny life మారిందని ఏదో జరిగిందని it's got me feeling so heavily destiny life మారిందని ఏదో జరిగిందని it's got me feeling so heavily అందరికీ నమస్కారం. నా పేరు స్నిగ్ధ ఎలస్వరపు. అండ్ 11 మంది పాడారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 12వ అమ్మాయి వస్తుందన్నమాట. అందరికీ నమస్కారం. నా పేరు సహస్ర. 9th క్లాస్. ఓహో, ఓకే. యంగ్ సింగర్ అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో 12 మంది మేము ముందు పాడారు. తమన్ గారు దీని మీద ఏదో స్పందించాలనుకుంటున్నారు ఇమీడియట్గా. మైక్ ఇవ్వండి. తమన్ గారి పాటతో సమీరా గారికి ఒక్క నిమిషం వెంటనే స్పందించిన, ఇంట్రో మీద వెంటనే స్పందించిన. ఇంకొక మైక్ ఇవ్వండి అమ్మా. లేదు, దానికి నా పాట వాడతారేంటి సార్? వాళ్ళు వాడారు, మీరు వాళ్ళకి చెప్పాలి కానీ మధ్యలో నన్ను ఎందుకు సార్ లాగుతారు? అదే వాళ్ళు నీ పేరు పెట్టి పాడారు, నా ప్రాబ్లం అది కదా. పాట మార్చండి ప్లీజ్, డోంట్ హర్ట్ మీ. ఓకే, ఇప్పటికిప్పుడు పాట మార్చాలంటే అది మారుస్తారు, ధీరజ్ మారుస్తాడు. ధీరజ్ ఎవరైతే మార్చకూడదు అనుకుంటానో వాళ్ళే మారుస్తారు. చూడండి, యాంకర్గా మారుతున్న మా సమీర్ అక్కని చూడండి. ఆఖరి అక్క
స్టేజ్కి ఏదో కాంచనాని చంద్రముఖిని పిలిచిన స్టేజ్ పైకి రారా. తమన్ గారు ఇప్పుడు మీరు సాటిస్ఫై మీకు ఇదే కదా కావాలి. పూర్తి స్థాయిలో సమీరా హోస్ట్గా మారారు అని చెప్పబోతున్నాను, అంతే, చంద్రముఖిలా కాదు. సో సమీరా గారు, మీకు మేము ఒక బొకేతో స్వాగతం పలుకుదాం అనుకుంటున్నాం. దానికోసం ఆహా టీం నుంచి మోహన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అసలు మామూలుగా కాదు, వెంటనే పాట మార్చేసాడుగా. ఫుల్ సాంగ్ షో అయిపోయాక నాకు ఒకసారి ప్రైవేట్గా పాడా. సో సమీరా గారు వెల్కమ్. మామూలుగా ఉండవు, అంతే, ఒక రేంజ్లో బాక్స్ ఆఫీసులు కలెక్షన్లు తిప్పిడే అనమాట ఆయన ట్యూన్ ఇస్తే. సో ఎస్, జడ్జ్ తమన్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆహా టీం నుంచి శ్రావణి గారు బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి అరవింద్ గారికి పాట రెడీ కదా, సో బొకే ఇవ్వడానికి ఆహా టీం నుంచి రామ్ శివ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రామ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బొకేతో మీరు అలా రెడీగా ఉండండి. ఇప్పుడు పాటతో వీళ్ళు రెడీగా ఉన్నారు. అల్లు అరవింద్ గారికి ఒక పాటతో వెల్కమ్ చెప్తున్న సీజన్ ఆఫ్ మోర్ సింగర్స్. రెడీ? చూసారా, మేము ఏది స్క్రిప్టెడ్ కాదు, అన్నీ ఇప్పటికిప్పుడు లైవ్లో జరుగుతుంది. ఇదంతా సాక్ష్యం మీరే. యా, ఏ రెడీ అబ్బా, మరి మేము లైవ్లోనే చేస్తున్నాం. యా, ధీరజ్, మొత్తానికి నీ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ రావడానికి. రెడీ? అనగనగనగా అరవిందట తన పేరు, స్టేజ్కి పై వచ్చారు. రండి సారు. అల్లు అరవింద్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ద లెజెండరీ ప్రొడ్యూసర్, అమేజింగ్ పర్సన్. సో వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. రామ్ గారిని బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో గీతా మాధురి గారు ఇప్పుడే వేదిక మీదకి వచ్చేసారు, వారికి వెల్కమ్ చెప్పేశాము. రాజేష్ గారు మీరు బొకేతో వెల్కమ్ చేయండి. యా, ఆహా టీవీ నుంచి రాజేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సార్ ఒక్క నిమిషం సార్, అరవింద్ గారి స్పీచ్ లాస్ట్ కాదా? నేను కొంచెం దాచిపెడుతున్నాను సార్. ముందైతే ఒక పని చేద్దాం సార్, సమీరా గారికి ఇచ్చేద్దాము హోస్ట్గా. సో రండి, ముందుగా మీ స్పందన తెలియచేయండి. ఎంట్రీ ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఒక చిన్న స్పీచ్ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, చెప్పేసేయండి. దాని తర్వాత గీతా గారికి ఇచ్చేస్తాం మేము మైక్. స్పీచ్ ఏం ప్రిపేర్ అవ్వలేదండి, ఎందుకంటే ఇది మనసులోంచి తన్నుకు రావాలన్నమాట ఇలాంటి విషయాలు. సో ఇప్పుడు ప్రస్తుతం సార్ చాలా 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 ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం దక్కినందుకు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సచ్ అ ప్రెస్టీజియస్ స్టేజ్ మీద హోస్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ దీనికి సహకరించిన ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆహా అండ్ అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ. అండ్ తమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. తమన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తమన్ గారు సార్ థ్యాంక్ యూ అండి. సార్ ఈ సీజన్ మొత్తం నన్ను చూడకూడదు, కళ్ళలో కళ్ళు పెట్టి అని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే కళ్ళకుందా మీకు? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీబడి. అండ్ నా స్పీచ్ ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని ఎపిసోడ్లో మేము ఇంకా ఇప్పుడే అన్ని మాట్లాడేస్తే ఎపిసోడ్లు ఎక్కువ మాట్లాడలేము, అండ్ ఎపిసోడ్లు ఇంకా చాలా చూపించడానికి చాలా ఉంది కాబట్టి. రైట్, మీ వారిని మాత్రం అక్కడే ఉండమనండి, బ్యాంకాక్లోనే, అంటే మీరు ఇక్కడ బిజీగా ఉంటారు కాబట్టి. ఎపిసోడ్కి వస్తా అన్నాడు, నేనే రావద్దన్నాను. కుప్పలు దాచుంచాం లోపల. సో లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ. సారీ సార్, నేను షూట్ నుంచి డైరెక్ట్ వచ్చేసాను, అందుకని లేట్ అయిపోయింది. సారీ సార్, ముందే ఇన్ఫార్మ్ చేశాను వనిత గారికి. యా, ఈ సారీ ఉంటుంది, ఆ తర్వాత ముందు ఇన్ఫార్మ్ చేసింది ఉండాలి కదా అందులో, అందుకని వెంటనే చెప్పేసి. యా, సో అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంకా ఈ సీజన్ ఎంజాయ్ చేయాలి, ఒక మ్యూజిషియన్లా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట నేను. అండ్ దానికి తగ్గ కంటెస్టెంట్స్ కూడా మనకు వచ్చేసారు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. అండ్ కంటిన్యూస్లీ 3rd సీజన్, అంటే ఇది 4th సీజన్ కానీ నాకు 3rd సీజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్
నిజంగా ఈ ఇండియన్ ఐడల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నన్ను నేను చూసుకుంటున్నట్టే ఉంటుంది వీళ్ళందరిలో. అండ్ అక్కడ నేను ఐ జస్ట్ గెట్ కనెక్టెడ్ విత్ ఆల్ ద కంటెస్టెంట్స్ బికాజ్ నేను కూడా అలా రియాలిటీ షోస్లో పాడి వచ్చిన అమ్మాయినే కాబట్టి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది కంటెస్టెంట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. యా, థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. మేము వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని చూడడానికి. అండ్ నా సో తమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు, జడ్జిగా కూడా ఆయనకి ఎంతమంది ఫాలోయింగ్ అంటే మామూలుగా ఉంటుంది సార్ మీ టైమింగ్. నేను ఇండియన్ ఐడల్ ఇస్ నాకు ఒక లైక్ నదర్ గేట్ ఓపెనర్ లాగా. నన్ను చాలా జాగ్రత్తగా అరవింద్ గారును త్రివిక్రమ్ గారు దీని లోపల లాగారు. జనరల్గా షైకి క్యాపిటల్ ఎవరంటే అది తమనే. అంటే వాస్ వెరీ వెరీ షై. అందుకే ఒక సినిమా యాక్టింగ్తో ఆపేశాను, సో మన కెమెరా ముందర పనికిరాదని. బట్ ఎక్కడో త్రివిక్రమ్ గారు హ్యాడ్ దట్ నీకు ఏదో ఉన్నాడు, నీలో ఏదో కవి ఉన్నాడు, నీలో ఏదో ఉన్నాడని హీ యూస్ టు టెల్. అండ్ ఇండియన్ ఐడల్ ఇస్ సచ్ అ గ్రేట్ థింగ్ దట్ హెస్ కమ్ టు మై లైఫ్ బికాస్ మ్యూజికల్గా ఇట్స్ ఎక్స్టెండింగ్ మై లెవెల్ అప్స్. అంటే ఎలా అంటే మ్యూజిషియన్స్ ఇక్కడ వాయించే మాకు హార్టే ఈ మ్యూజిషియన్సే. దే ఆర్ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ మా బ్యాండ్. సో వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఎలా మేము నేర్చుకుంటాం. అండ్ ఎవ్రీ సీజన్లో వీఆర్ గెటింగ్ చాలా బ్యూటిఫుల్ సింగర్స్ దే ఆర్ కమింగ్ అన్నమాట. ఈ ఫైనల్ 12 సెలెక్ట్ చేసే లోపల బికాస్ 5,000 6,000 నుంచి దాన్ని ఫిల్టర్ చేసి సో ఫైనల్ 12కి రావడం, 35 ఫైనల్ 35 నుంచి అంటే 60 కంటెస్టెంట్స్ పైన 3 days కూర్చుని మేము వీ హ్యాడ్ టు సెలెక్ట్. అండ్ లక్లీ దిస్ 12 people కేమ్ ఆన్ బోర్డ్. అండ్ అబ్రాడ్ నుంచి చాలా రిసెప్షన్ రావడం, అది చాలా వెల్కమింగ్గా ఉంది. దాదాపు డాలస్లోనే దాదాపు 600-500 మంది వీ హ్యాడ్ టు వాళ్ళ సాంగ్స్ అన్ని వినడం జరిగింది. సో అక్కడి నుంచి వీ హ్యావ్ సెలెక్టెడ్ 6 పీపుల్కి మొత్తం వాళ్ళకి అన్నీ చూసుకుని వాళ్ళని అక్కడి నుంచి ఇండియన్ ఐడల్, ఫ్రీ మ్యాంటిల్ టీమ్, ఆహా అండ్ అరవింద్ గారు వీళ్ళందరూ దే మేడ్ ఇట్ సో మచ్ దట్ ఈ గల్లీ టు గ్లోబల్ అనే విషయాన్ని నిజం చేయడం అనేది ఇదే. బికాస్ ఇక్కడ మనం చూసాం చాలామంది. బట్ ఇది నేను కార్తిక్ వెన్ వీ గో టు ద షోస్, అంటే మేము పర్సనల్గా అంటే మేము మా ఓన్ షోస్ చేసేటప్పుడు ఆ రిసెప్షన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇండియన్ ఐడల్ ముందర మా షోకి ఒక 25,000 people వస్తున్నారంటే ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ అది అలానే 50,000 అయిపోయింది. బికాస్ ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ దిస్ ఇండియన్ ఐడల్ గాట్ అస్ ఈజ్ అ వెరీ బిగ్ చేంజ్. నాకు కార్తిక్కి వీఆర్ మా హౌసెస్ ఫుల్ అయిపోతుంది. అంటే ఎవరు వచ్చినా ఇంట్లో వాళ్ళ పెద్దావిడో అత్తగారో ఎవరో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చి మా దగ్గర మీరు బాగా మాట్లాడుతున్నారు ఇండియన్ ఐడల్లో, మీరు ఇంత జోవియల్గా ఉంటారని తెలియదు. సో ఇండియన్ ఐడల్ హెస్ ఓపెన్ ఎ న్యూ డోర్ ఫర్ మీ అండ్ కార్తిక్ అని చెప్పచ్చు. అది మాకు డైరెక్ట్గా తెలుస్తుంది. ఏ షోకి వెళ్ళినా ఇండియన్ ఐడల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, చాలా బాగుంది అసలు మీ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పి. అది మెయిన్గా అబ్రాడ్లో కానీ నేను చెప్తున్నానండి, తిరుపతిలో దర్శనంలో కూడా నా వెనకాల ఒక ఆవిడ ఎక్కడి నుంచో లైన్ స్కిప్ చేసి వచ్చి ఇండియన్ ఐడల్లో బాగా చేస్తున్నారని నేను చెప్పి వెళ్ళిపోయింది. నేను చెప్పాను నేను 176 సినిమాలు చేశాను, దాని గురించి మీరు అసలు మాట్లాడరాని ఒక ఇండియన్ ఐడల్ గురించి చెప్తున్నారు అంటే. ఇంటి బయట వరకు మా మ్యూజిక్ తీసుకెళ్ళింది, ఇంటి లోపలికి ఇండియన్ ఐడల్ తీసుకెళ్ళింది. సో అది సంథింగ్ రియల్లీ ఫినామినల్ కదా. ఒక అనేది చాలా పెద్ద విషయం కదా. సో అది ఈ స్టేజ్ నాకు ఇచ్చిన అరవింద్ గారికి, త్రివిక్రమ్ గారికి రియలీ థ్యాంక్స్ సార్. యూ మేడ్ మై, అంటే నాకు ఏదో మార్చారు సార్, కొత్త నా లైఫ్లో ఏదో ఆయన కొత్త నరం వేశారు నా బ్రెయిన్లో నుంచి నా దానికి. సో ఇది సంథింగ్ వెరీ డిఫరెంట్ పాత్. ఆల్వేస్ అరవింద్ గారు హెస్ బీన్ రియలీ సపోర్టివ్ ఇన్ ఆల్ మై క్యారియర్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఐ ఓపెనింగ్ ఫర్ మీ. అండ్ ఈ షోని మేము ఇక్కడ జడ్జు అలా వి డోంట్ వాంట్ టు హ్యావ్ ఇన్ వన్ డెసిగ్నేషన్. దిస్ ఇస్ అవర్ షో అండ్ ఇది నా షో. అండ్ దీన్ని ఎంతెంత
ఎంతెంత హైట్స్కి తీసుకెళ్ళగలమో, ఎంత బెటర్గా దీన్ని మీకు ప్రొజెక్ట్ చేసి తీసుకురాము, ఎంత ఆర్గానిక్గా ఇంకా డెడికేటెడ్గా మీకు ఒక సింగింగ్ షోని మీకు తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం అనే దాంట్లో వీఆర్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ ఆహా టీమ్ కానీ, ఫ్రీ మ్యాంటిల్ టీమ్ కానీ, అండ్ ఎంటైర్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ ఇస్ అమేజింగ్ అండి. నిజంగా ఎప్పుడు ఇండియన్ ఐడల్కి వెళ్తామా, సెట్కి వెళ్తామా, అదొక హాలిడే లాగా ఉంది. అంటే అక్కడ కారవాన్లు వేసుకుని, ఒక టెంట్ వేసుకుని చక్కగా భోజనం చేస్తూ అక్కడే మ్యూజిక్ చేసుకుంటూ, అది ఒక ఇట్స్ గివింగ్ సమ్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ అండ్ లాట్స్ ఆఫ్ స్పేస్. అది ఇంత బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్ మీరు చూశారు కదా, వాళ్ళందరూ ఎంతో సాక్రిఫైస్ చేసుకుని, ఎడ్యుకేషన్ ఎంతో సాక్రిఫైస్ చేసుకుని ఇక్కడ ఏదో వచ్చి ప్రూవ్ చేయాలి, సంథింగ్ దే వాంట్ టు ప్రూవ్ ఇట్ టు ద వరల్డ్. వాళ్ళ ఎమోషన్ని ఎలా డైరెక్ట్గా నా వల్ల ఇంత పాసిబుల్ అని చెప్పి ఐ హావ్ టు థ్యాంక్ దేర్ పేరెంట్స్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ దెమ్. ఇంత సపోర్ట్ చేసి మామూలు విషయం కాదు. పాపం వాళ్ళు బయట వెయిట్ చేస్తారు, సెట్ బయట దే విల్ వెయిట్ ఫర్ హవర్స్ హౌ దేర్ సింగింగ్ అండ్ సింగ్. ఒక ఆవిడైతే ప్రే చేసుకుంటూనే ఉంటుంది పాడే లోపల. మేము కూడా టెన్షన్ అవ్వం, వాళ్ళ అమ్మ టెన్షన్ అయిపోతూ ఉంటుంది, అయ్యో నా కూతురు బాగా పాడేయాలి, నా కొడుకు బాగా పాడేయాలని. సో అవన్నీ వి క్యాప్చర్ దట్ ఎమోషన్స్. ఇట్స్ నాట్ సింగింగ్ ఏదో వచ్చి పాడుతున్నారు వెళ్ళిపోతున్నారు కాకుండా, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ వెనకాల ఏంటి, వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేసి వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి. ఒకరు హ్యాండిక్యాప్డ్ పర్సన్ వస్తారు, ఒకరు ఆటిజంలో ఒక అబ్బాయి వచ్చాడు. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కేర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరో సింగింగ్ షోకి వస్తున్నారు, మీరు బాగా పాడట్లేదు, బాగా పాడుతున్నారు, ఇది కాదు. వాళ్ళ ఎమోషన్ ఎలా చెప్పడం ప్లాన్ చేస్తున్నారు. సో దానికి మా షో ఇస్ సంథింగ్ రియలీ రియలీ వెరీ వెరీ హ్యాపీ. మా ప్రొడక్షన్ టీమ్ ఇంత మాకు సపోర్ట్ చేసి మాకు ఈ స్టేజ్ ఇవ్వడంలో, ఇది మా ఇండియన్ ఐడల్ అనేది మాకు ఒక బాధ్యత, అది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ. సో అది ఇట్స్ నాట్ అవర్ ఏదో షో ఏదో కమర్షియల్గా మనకి ఏదో పే చేస్తున్నారు అలా కాకుండా, ఇది మేము కంప్లీట్గా ఓన్ చేసుకున్న ఒక ఏం చెప్పదు, ఒక ఆస్తి అనొచ్చు. ఇట్స్ అవర్ ప్రాపర్టీ. సో ఇది ఎలా ఆర్గానిక్గా నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్గా ఎలా తీసుకెళ్ళాలి, ఒక్కొక్క సీజన్లో ఎలా తీసుకెళ్ళాలి, ఎలా గ్లోబల్గా వెళ్ళి పర్ఫామ్ చేయాలి, అది మా టీం కానీ మా బ్యాండ్తో కానీ వెళ్ళి ఈ సింగర్స్తో ఫైనల్ విన్నర్స్తో ఎలా గ్లోబల్ వెళ్ళి పర్ఫామ్ చేయాలి, జపాన్లో ఎలా ఓపెన్ చేయాలి, ఆస్ట్రేలియాలో ఎలా ఇండియన్ ఐడల్ అక్కడికి వెళ్ళి ఎలా పర్ఫామ్ చేయాలి, అమెరికాలో ఇండియన్ ఐడల్ షోనే ప్లాన్ చేద్దాం అనుకుంటాం నెక్స్ట్ ఇయర్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్లానింగ్ దట్ ఈస్ గోయింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. అంటే ఐ వాంటెడ్ టు టాక్ దిస్ ఓపెన్లీ. ఇట్స్ చేంజ్ అవర్ లైఫ్స్ అంతే చెప్పగలను. ఇది మా కాన్సర్ట్స్లో మాకు తెలుస్తుంది, అది మా వైబ్ ఏంటని, ఇండియన్ ఐడల్ ఏంటి అని మా కాన్సర్ట్స్లో తెలుస్తుంది. అది మీ అండ్ కార్తిక్ ఆర్ ఆల్వేస్ రియలీ గ్రేట్ఫుల్ టు అరవింద్ గారు అండ్ హోల్ ఫ్రీ మ్యాంటిల్ టీమ్ అండ్ ఆహా. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ అండ్ విల్ సపోర్ట్ దిస్ ఫర్ అవర్ ఎంటైర్ లైఫ్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీజన్ ఆఫ్ మోర్, దాని తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటూ ఉన్నాం ఇందులో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది అసలు, దాని గురించి మాట్లాడాలి. సో థ్యాంక్ యూ సో మచ్. నా ద లెజెండరీ ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. తమన్ చాలా మనస్ఫూర్తిగా మాట్లాడి, అంటే ఎవ్రీ వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హిస్ హార్ట్. కాదు మాస్టర్, ఎవ్రీ వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హిస్ హార్ట్. అది ఆయన మొదట ఈ ఇండియన్ ఐడల్ 1 తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ షో. అంటే ఆ ఇండియన్ ఐడల్ రైట్సే చాలా డబ్బులు ఇచ్చి కొనాలి ఎవ్రీ సీజన్కి. అందుకని ఇది కరెక్టా చేద్దామా లేదా అనే సందేహంతో మొదలు పెడితే తమన్ చేతికిస్తే దాన్ని అట్లా తీసుకెళ్ళాడు. తమన్ గొప్పతనం ఇదంతాను. తమన్కి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉన్న బంధమే కాకుండా ఇట్లాగా నేను అప్పచెప్పిన ఇంకొక దాన్ని తన భుజాల మీద తీసుకుని కార్తిక్ తను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు దీన్ని. చాలా థ్యాంక్స్ తమన్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యు ఆర్ వెరీ 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 కమిటెడ్ టు దిస్. ఇవాళ ఇంకేదో మీటింగ్ ఉండి రాగలనా లేదా సందేహంతో రానా లేదా వచ్చి వీళ్ళు పాడడం చూసిన తర్వాత అయ్యి బాబాయ్ మిస్ అయిపోయి ఉండేవాడిని వీళ్ళందరినీ అని చెప్పి అంత బాగా అనిపించింది అనమాట వీళ్ళు పాడుతుంటే. అందులో నాకు యుఎస్ నుంచి వచ్చారు చేస్తున్నారు అనేది అక్కడక్కడ షోలో చూస్తాను ప్రతిసారి. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసా ముగ్గురు యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే నిజంగా ఇది వరకు ఏదో గల్లీ టు ఢిల్లీ అనేవాళ్ళం.
ఇది ఇక్కడ గల్లీ టు గ్లోబల్ అంటే ఈ యుఎస్లో కూడా ఈ షో అంత పాపులర్ అయ్యి అక్కడి నుంచి వచ్చి పాడి ఇందులో గెలవాలనే ఒక ఉత్సాహం నిజంగా చాలా అభినందనీయం. ప్లస్ ఇక్కడ ఉన్న చిన్న అమ్మాయి చూస్తే అందుకని చూడగానే ఏ క్లాస్ అమ్మా అని అడిగాను నేను. 8th అన్నావు కదా, 9th క్లాస్. అక్కడ నుంచి ఇంతమంది ఇలా చూస్తుంటే నాకు వీళ్ళందరినీ చూస్తుంటే నువ్వు కేరళ నుంచి వస్తున్నావు కదమ్మా, తెలుగు నేర్చుకుని పాడుతున్నావు నువ్వు, ఎక్సలెంట్. ఇలాంటి సో వీళ్ళందరినీ చూస్తే కడుపు నిండిపోతుంది. ఈ షో తీసుకోవడానికి ఆహా తరపున గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే అంత లెవెల్కి ఈ షోని నాకు 3 చూసినప్పుడు ఈ 4 స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి అడిగాను వీళ్ళని, మా టీంని. 3 సూపర్బ్గా చేశారు, మీరు 4 దీన్ని మించి చేయగలం అంటేనే చేయండి. నాకు 3 చూశాను, చాలా నచ్చింది, క్వాలిటీ చాలా బాగుంటుంది 3లో. దాన్ని మించి మీరు చేయగలిగితే 4 పెడదాం, దానికి ఆ ఇన్వెస్ట్మెంట్ అది చేద్దామని అంటే వాళ్ళు మా టీము 100% చేద్దామని చాలా వాళ్ళల్లో వాళ్ళు తర్కించుకుని తప్పనిసరిగా ఇలా చేద్దామని ఇంకో మీటింగ్ పెట్టి అందులో చెప్పినప్పుడు నేను కన్విన్స్ అయ్యాను. అందుకని మీరందరూ మిమ్మల్ని మర్చిపోలేనంత హాయిగా, ఎందుకంటే నేను ఈ షోకి రావడం చాలా మంచిదైంది. ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా పర్సనల్గా చూడడం, లేకపోతే ఏదో ఇంట్లో టీవీ ముందు కూర్చొని ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసి ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేసి అది మనం ఎప్పుడు కావాలన్నా వస్తుంది కదా, అలా కాకుండా మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా ఆనందమైంది. వెరీ 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 నైస్ ఫీలింగ్ ఐ హ్యావ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మరిన్ని షోస్తో మమ్మల్ని ఎప్పుడు మీరు మా ముందుకు ఆహ్వానం తీసుకొని వస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అంటే పిక్చర్ కావాలన్నమాట మాకు మీడియా కోసం, దానికోసం యా ఆఫ్టర్ దిస్ పిక్చర్ అందరూ జాయిన్ అవుతారు సార్. యా ఇప్పుడంతా జాయిన్ అయిపోండి కంటెస్టెంట్స్ అందరూ. టాప్ 12 సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఆఫ్ మోడ్, టాప్ 12 కంటెస్టెంట్స్. సో September 12th నుంచి ఫ్రైడే అండ్ సాటర్డే 7 PM ఆహాలో మిమ్మల్ని అందరినీ వాళ్ళ పాటల ప్రపంచంలో ఉంచడానికి, ఎంటర్టైన్ చేయడానికి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.